అర్థమైపోయి ఉంటుంది మన వీడియోలో ఏం చేయబోతున్నామో. ఒక పవర్ బ్యాంక్ అయితే చేయబోతున్నాం, చాలా యూజ్ఫుల్ పవర్ బ్యాంక్, మీ అందరికి తెలిసే ఉంటుంది. మన పవర్ కట్ అయినప్పుడు చాలా యూజ్ అయితే అవుతుంది, ఎంచక్క మనం ఫోన్కి ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఎంచక్క మంచి పవర్ బ్యాంక్, మీరే చూస్తున్నారు కదా ఈ పవర్ బ్యాంక్. ఇది దీన్ని ఎలా డీటెయిల్గా ఎలా తయారు చేయాలి మొత్తం వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కొత్తగా వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం అయితే ముందుగా 2 వైర్స్ అయితే తీసుకుందాం, బ్లాక్ అండ్ వైట్ 2 వైర్స్ అయితే తీసుకుందాం. నెక్స్ట్ అయితే 2 బ్యాటరీస్ అయితే తీసుకుందాం. ఈ 2 బ్యాటరీలు అయితే జాయిన్ చేస్తాను, ప్లస్ మైనస్ కింద 2 ప్లాస్టర్ కూడా వేసాను. నెక్స్ట్ మెయిన్ అయితే మనకి పవర్ బ్యాంక్ మాడ్యూల్ అయితే ఉంటుంది మనకి, దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మెయిన్ అయితే మనకి. నెక్స్ట్ అయితే ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకుందాం, ఎందుకంటే మనం కార్డ్బోర్డ్ పవర్ బ్యాంక్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ అయితే మనకి బ్యాటరీ అయితే తీసుకుని షోల్డరింగ్ అయితే చేయాలి. మీకు షోల్డరింగ్ గురించి వీడియో చేస్తాము, చాలామంది అడిగారు, చేస్తాను మనకి తొందరలోనే. ఇప్పుడైతే నేను ప్లస్ మైనస్ కింద అయితే షోల్డరింగ్ అయితే చేసుకుంటున్నాను. ముందుకైతే ప్లస్ వైర్ అయితే షోల్డరింగ్ అయితే చేస్తున్నాను. షోల్డరింగ్ అయితే పెద్ద ఏమీ కష్టమే ఉండదు ఫ్రెండ్స్, ఈజీగా అయితే షోల్డరింగ్ అయితే చేసేయచ్చు, మీకైతే వీడియో చూపెడుతున్నాను కదా. నెక్స్ట్ అయితే బ్లాక్ వైర్ని షోల్డరింగ్ చేస్తాం, మైనస్ వైర్ని అయితేని. ఈజీ పవర్ బ్యాంక్ ఫ్రెండ్స్, మనకైతే కార్డ్బోర్డ్ అయితే వాడుతున్నాము. మీరు కార్డ్బోర్డ్ ఒకటే కాదు ఏదైనా వాడచ్చు. ఓకే, మనం అయితే 2 వైర్లు అయితే షోల్డరింగ్ అయితే చేసుకున్నాం. మొత్తం వైర్లు బయటకు కనపడుకోకుండా మనం అయితే వాటికైతే టేప్ అయితే వేసేద్దాం. చూసారు కదా, 2 వైర్ల దగ్గర చేస్తే నిప్పు అయితే వస్తుంది. అలా అయితే చేయకండి, నేను సరదాగా చేశాను, మొత్తం ఇలా బ్యాటరీలు అయితే పేలిపోతాయి. నెక్స్ట్ అయితే మనకైతే మాడ్యూల్ అయితే తీసుకోవాలి మనం, పవర్ బ్యాంక్ మాడ్యూల్. అక్కడ మైనస్ ప్లస్ అయితే ఉంటుంది, మీకు చూపెడతాను చూసారు కదా వీడియోలోని. ఆ రెండింటికి షోల్డరింగ్ అయితే చేయాలి. దీనికైతే నేను చూపించట్లేదు, నా చూపించాను కదా చూసారు కదా, అలా అయితే షోల్డరింగ్ అయితే చేసేయాలి. అంతే ఫ్రెండ్స్, మనకైతే పక్కన బటన్ ఉంది కదా, ఆ బటన్ ఆన్ చేస్తే మనకైతే లైట్ అయితే వెలుగుతుంది. అసలు బ్యాటరీకి ఎంత ఛార్జింగ్ ఉందో చూసారు కదా, 18% అయితే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా అయితే మనం అయితే పవర్ బ్యాంక్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకుని దానికైతే గుమ్మ మీద అయితే స్టిచ్ అయితే చేయాలి. అక్కడైతేని చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం అంతా అతికిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. మనమైతే చూసారు కదా, బయటకి స్క్రీన్ అయితే మనకు బయటకి అయితే కనపడాలి, మనమైతే ఛార్జింగ్ పర్సెంటేజ్ చూసుకోవాలి కదా. దానికైతే నార్మల్ టేప్ అయితే వేసాను. నెక్స్ట్ అయితే పైన కూడా సేమ్ అదే కార్డ్బోర్డ్ పెట్టి మొత్తం టేప్ అయితే వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే అయిపోయినట్టే. కొంచెం లుక్ కోసం నేనైతే బ్లాక్ టేప్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, మొత్తం అంతా నీట్గా అయితే చేసుకోవాలి. మనం కార్డ్బోర్డ్ యూజ్ చేసాం కాబట్టి మనకైతే పర్లేదు, బాగానే వచ్చింది. కొంచెం లుక్ కోసం అయితే బ్లాక్ టేప్ అయితే వేస్తున్నాను. చూసారు కదా మీ పైన ఏంటిది, మనకి ఒక కవర్లో అయితే వచ్చింది మనకైతే మొత్తం పవర్ బ్యాంక్ అయితే. చాలా ఈజీగా తయారు చేసాం మనం. ఇప్పుడైతే మనం సింపుల్గా ఆన్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మనకైతే పవర్ బ్యాంక్ అయితే రెడీ అయిపోయినట్టే. మీకు పవర్ బ్యాంక్ ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది, ఎలా ఛార్జ్ చేసుకోవాలి. మన పైన అయితే ఆప్షన్ అయితే ఉంటుంది, ఎలా ఛార్జ్ చేసుకుంటూ ఈజీగా మనం ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, 0% నుంచి చూపెడుతుంది మనకి, అలా 100% దాకా ఎక్కుతుంది, ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకైతే పవర్ బ్యాంక్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి, వీడియో కన్నా లైక్ చేయండి. అంతగానో ముందు మీకు విషయం అయితే చెప్పాలి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇక్కడ చూపెడతాను చూడొచ్చు మీరైతే, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకోవచ్చు.